వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్కు సంబంధించినటువంటి సైకాలజీలోని అన్ని టాపిక్లపై మనం వీడియోలు చేయడం జరిగింది. సో ఈ బిట్లన్నీ ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా హెల్ప్ అయినాయని ఏపీలో టెట్ రాసినటువంటి మిత్రులు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే త్వరలో రాయబోతున్నటువంటి తెలంగాణ టెట్కు సంబంధించి కూడా ఇవి తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి. సో కొత్తగా ఛానల్కి వస్తున్న మిత్రులు ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయగలరు. దాంతోపాటు గత ప్రశ్నపత్రాలకు సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్కు సంబంధించి కూడా విశ్లేషణ ఉన్నది. దీంతోపాటు పేపర్ 1 పేపర్ 2కు సహకరించేటువంటి విధంగా సోషల్లోని 6వ తరగతి మరియు 7వ తరగతి మీద ఇప్పటికే మనం వీడియోలు చేసినాం. సో వాటితో పాటు ఈరోజు మనం 8th క్లాస్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. కేవలం మరి ఈ 50 బిట్లే అని కాకుండా ఇవి అతి ముఖ్యమైనటువంటి 50 బిట్లు తీసుకోవడం జరిగింది. వీటితో పాటు మన ఎగ్జామ్ వచ్చే వరకు కూడా మరిన్ని బిట్లు క్లాస్ వైజ్గా చేసుకుంటూ పోదాం. సో ఇవి గతంలో వచ్చినటువంటి ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నల ఆధారంగా అతి ముఖ్యమైన వాటినే తీసుకోవడం జరిగింది. సో ఇవి మీకు క్విక్ రివిజన్కి, ర్యాపిడ్ రివిజన్కి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో దీనిలో మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, భారతదేశ భౌగోళిక శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు మరియు భారతదేశపు మొదటి సర్వేయర్ జనరల్ ఎవరు? సో హీ ఈజ్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ వాజ్ ద ఫస్ట్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో జేమ్స్ రనెల్, విలియం లాంప్టన్, జార్జ్ ఎవరెస్ట్, టోలమీ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ జేమ్స్ రనెల్. ఆన్సర్ ఈజ్ ఏ. జేమ్స్ రనెల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఎందుకంటే జనరల్గా బ్రిటిష్ వారు ఏం చేశారంటే భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు మరి దేశం మీద పట్టు సాధించాలంటే మ్యాపులు ఖచ్చితంగా అవసరము. సో దాని కొరకు ఈ జేమ్స్ రనెల్ను మొదటి సర్వేయర్ జనరల్గా నియమించి మ్యాపులు తయారు చేయించడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ఏ. సో క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, మెర్కేటర్ ప్రక్షేపణం ప్రధానంగా దేనికోసం ఉపయోగించబడుతుంది? మెర్కేటర్ ప్రొజెక్షన్ ఈజ్ ప్రైమరీలీ యూజ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? వ్యవసాయం, సముద్ర ప్రయాణం లేదా నావిగేషన్, గనుల తవ్వకం, పట్టణ ప్రణాళిక. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇది సో ద ఆన్సర్ ఈస్ బి. ఆన్సర్ ఈస్ బి. అంటే సముద్ర ప్రయాణం మరియు నావిగేషన్కి సంబంధించినటువంటి సముద్ర ప్రయాణం మరియు నావిగేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్గా ఈ గెరార్డస్ మెర్కేటర్, ఈయన పూర్తి పేరు ఏంటంటే గెరార్డస్ మెర్కేటర్. ఈయన రూపొందించినటువంటి ఈ పద్ధతి లోపల ఖండాల యొక్క పరిమాణం అంటే వాటి సైజు లోపల కొంచెం తేడా ఉన్నప్పటికీ ఓవరాల్గా దిశను చూపెట్టే విషయంలో ఇది సక్సెస్ఫుల్గా ఉంది. అంటే అందుకే ఇది నావికులకు దిశను సరిగ్గా చూపిస్తుంది. సో ఓడల యొక్క ప్రయాణం లోపల హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే, భౌతిక పటాల్లో గోధుమ రంగు సాధారణంగా దేన్ని సూచిస్తుంది? ఇన్ ఫిజికల్ మ్యాప్స్ వాట్ డస్ ద బ్రౌన్ కలర్ యూజువల్లీ రిప్రజెంట్ అంటుంది ఇక్కడ. సో జల వనరులు, మైదానాలు, పర్వతాలు లేదా కొండలు, అడవులు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ ఈస్ సి. పర్వతాలు మరియు కొండలను సంబంధించినటువంటి చూపెట్టడం జరుగుతుంది. పర్వతాలు లేదా కొండలను. మరి ఎలా అంటే జనరల్గా పటాల లోపల ఎత్తును బట్టి రంగులు మారడం అనేది జరుగుతుంది. జనరల్గా మైదానాలకు ఆకుపచ్చ, పీఠభూములకు పసుపు కలర్ వాడితే, ఎత్తైన పర్వతాలకు చూపెట్టడానికి గోధుమ రంగు మరియు ఊదా రంగును సూచించడం జరుగుతుంది. అంటే తక్కువ ఎత్తుకున్న వాటికి గోధుమ రంగు, అంతకంటే ఎక్కువ ఎత్తున్న వాటికి కలర్ థిక్ అవ్వుకుంటూ వెళ్తుంది అన్నట్టు ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, 4th క్వశ్చన్, సముద్ర మట్టం నుంచి సమాన ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్స్ జాయిన్ ద ప్లేసెస్ విత్ ద సేమ్ హైట్ అబోవ్ ద సీ లెవెల్? ఐసోబార్స్, కాంటూర్ రేఖలు, రేఖాంశాలు, అక్షాంశాలు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈస్ బి. కాంటూర్ రేఖలు. ఆన్సర్ ఈస్ కాంటూర్ రేఖలు. సో ఇక్కడ
ఈ కాంటూర్ రేఖలు ఎట్లా తీసుకుంటారంటే సముద్ర మట్టం నుంచి సమాన ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కలుపుతూ గీసినటువంటి ఇవి ఊహాజనిత రేఖలు ఇవి. జనరల్‌గా ఈ రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటే ఆ ప్రాంతం నిటారుగా ఉన్నట్లు లెక్క. మరి ఈ రేఖలు దూరంగా ఉంటే ఈ వాలు తక్కువ ఉన్నట్లు లెక్క. సో క్వెషన్ నెంబర్ 5 తీసుకుంటే ఇదే దాదాపు అన్ని పాఠాలని కవర్ చేసుకుంటూ 8th క్లాస్ లోపల ఉన్నటువంటి అన్ని చాప్టర్ల నుంచి అతి ముఖ్యమైనటువంటి కొన్ని క్వెషన్లు తయారు చేయడం జరిగింది. సో మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఆన్సర్ ముందే కనబడేట్టు. భూమి గ్రహించే సౌరశక్తిని ఏమంటారు? ది ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ బై ద ఎర్త్ ఈజ్ కాల్డ్. వికిరణం, సంవహనం, సౌరపుటం, వ్యాపనం. సో ది ఆన్సర్ ఈజ్ సౌరపుటం. ఇన్సోలేషన్ అంటాం ఇక్కడ మనం. ఏమంటాం? ఇన్సోలేషన్. ఇక్కడ ఇన్సోలేషన్ అని ఎందుకంటే ఇన్సోలేషన్ మీన్స్ అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. దీని షార్ట్ ఫామ్లో ఇన్సోలేషన్ అంటాం. అంటే సూర్యుడి నుంచి విరజిమ్మేటువంటి మొత్తం శక్తి లోపల కొంత భాగం మాత్రమే భూమికి చేరడం జరుగుతుంది. దాన్నే ఇన్సోలేషన్ లేదా సౌరపుటం అనడం జరుగుతుంది. 6th క్వశ్చన్ తీసుకుంటే ఉష్ణోగ్రత తీవ్రత ఏ ప్రాంతంలో అత్యధికంగా ఉంటుంది? ది ఇంటెన్సిటీ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ హైయెస్ట్ అట్ విచ్ రీజన్? మరి ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఎక్కడ ఉంటుంది? ధ్రువ ప్రాంతము, సమశీతోష్ణ ప్రాంతము, భూమధ్య రేఖా ప్రాంతము, ఆర్కిటిక్ వలయం. సో ద ఆన్సర్ ఈస్ సి, భూమధ్య రేఖా ప్రాంతము. భూమధ్య రేఖ ప్రాంతం అనేది అత్యధిక ఉష్ణోగ్రత తీవ్రతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సూర్యుడి యొక్క కిరణాలు నిట్ట నిలువుగా అంటే లంబంగా పడతాయి. అట్లే ఈ కిరణాలు తక్కువ దూరం ప్రయాణిస్తాయి, నిట్ట నిలువుగా లంబంగా పడతాయి. అందుకని ఇక్కడ ఇంటెన్సిటీ అంటే తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుంటే ఇన్ విచ్ సీజన్ ఈజ్ ద ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ మోస్ట్లీ అబ్జర్వ్డ్ ఇన్ తెలంగాణ అంటుండు. అంటే ఇక్కడ తెలంగాణ లోపల ఉష్ణోగ్రత విలోమనం ఏ కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది అంటుండే ఇక్కడ. మరి వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, వసంతకాలం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి, శీతాకాలం. ఇక్కడ శీతాకాలం లోపల ఉష్ణోగ్రత విలోమం అనేది ఎక్కువగా ఉంటుంది. జనరల్గా మనం ఏమనుకుంటుండే అంటే సముద్ర మట్టం నుంచి లేదా భూమిపై నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కామన్గా. కానీ ఈ చలికాలంలో మాత్రము ఏమవుతుందంటే నేల త్వరగా చల్లబడడం వల్ల ఏమవుతుందంటే నేల దగ్గర గాలి చల్లబడిపోతుంది. నేల దగ్గర గాలి చల్లబడిపోయేసరికి సో నేల దాన్ని అంటుకొని ఉన్నటువంటి గాలి చల్లగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ వెచ్చగా ఉంటుంది. సో ఇది రివర్స్ అవుతుంది అన్నట్టు. మామూలుగా పైకి వెళ్తే వేడి తక్కువ కావాలి, కానీ ఇప్పుడు శీతాకాలంలో మార్నింగ్ టైంలో మాత్రం పైకి వెళ్ళే కొద్దీ పైన గాలి వెచ్చగా ఉంటే కింది గాలి చల్లగా ఉంటుంది. దీన్నే మనం ఉష్ణోగ్రత విలోమనం అంటారు. సో ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా అవుతే మీకు మరి ఈ టాపిక్లు ఎక్కువ కవర్ చేయడం కష్టం అవుతుంది కనుక స్పీడ్గా వెళ్దాం. సో ఇప్పటికే మీరు ప్రిపేర్ అయి ఉన్నారనుకుంటున్నాం కనుక. సో గ్లోబల్ వార్మింగ్కు ప్రధానంగా కారణమయ్యే వాయువు ఏది? విచ్ గ్యాస్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆర్గాన్. సో ద ఆన్సర్ ఈస్ బి, కార్బన్ డైఆక్సైడ్. ఆన్సర్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. మరి కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడిని కొంచెం పట్టి ఉంచి భూమి వేడెక్కాలా చేస్తుంది. భూమి వేడెక్కడానికి కారణం అవుతుంది. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ భూమి చలనాలు, ఋతువుల నుంచి కొన్ని క్వశ్చన్లు తీసుకుందాం. దాదాపు అన్ని టాపిక్లు కవర్ అయ్యే విధంగా తయారు చేసుకోవడం జరిగింది. సో ఎర్త్ మూమెంట్స్ అండ్ సీజన్ నుంచి తీసుకుంటే భూమి తన అక్షం మీద ఏ దశ నుంచి ఏ దిశకు తిరుగుతుంది? ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఫ్రమ్ మరి ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర నుంచి తూర్పు, దక్షిణం నుంచి ఉత్తరం. సో ది ఆన్సర్ ఈస్ పడమర నుంచి తూర్పుకు. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీనివల్లనే మనకు సూర్యుడు తూర్పున ఉదయించి పడమరను అస్తమిస్తున్నట్లు కనబడడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే
ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు ఏవి అంటుండు. ఆన్ విచ్ 2 days ఆర్ ద డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్ త్రూఅవుట్ ద వరల్డ్. సో ఇక్కడ జూన్ 21, డిసెంబర్ 22, మార్చ్ 21, సెప్టెంబర్ 23, జాన్ 1, జూలై 1, ఏప్రిల్ 14, అక్టోబర్ 24. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ మార్చ్ 21st అండ్ సెప్టెంబర్ 23rd. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వీటిని ఏమంటారు అంటే ఈక్వినాక్సిస్, విషవత్తులు అంటారు. సో సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద లంబంగా పడడం వల్ల ప్రపంచమంతా కూడా రాత్రి పగలు సమానంగా అంటే 12 గంటల చొప్పున ఉండడం జరుగుతుంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, భూమి తన కక్ష్యాతలంలో చేసే కోణం ఎంత? భూమి తన కక్ష్యతలం లోపల చేసేటువంటి కోణం ఎంత? సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి, మరి 23.5, 90, 66.5, 180. సో క్వశ్చన్ మంచిగా చూడండి. భూమి తన కక్ష్యతలంతో చేసే కోణం ఎంత అంటుంది. ఇక్కడ కక్ష్యతలంతో చేసేటువంటి కోణం ఎన్ని డిగ్రీలు వంగి ఉంటుంది అనేది కాకుండా ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. ఇక్కడ 66.5 అవుతుంది. ఆన్సర్ ఈజ్ సి. ఎలా అంటే భూమి అక్షం దాని కక్ష్యాతలానికి జనరల్గా లంబంగా 23.5 డిగ్రీల కోణంలో కూడా వంగి ఉంటుంది. 23.5 డిగ్రీల కోణంలో వంగి ఉందంటే దాని అర్థం అది కక్ష్యాతలంతో సుమారు 66.5 డిగ్రీల కోణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అర్థం ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఈ పోలార్ రీజన్ నుంచి, ధ్రువ ప్రాంతాల నుంచి తీసుకోవడం జరిగింది. సో అన్ని లెసన్లు కవర్ కావడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ నేల సంవత్సరం పొడవునా గడ్డ కట్టుకుపోయేటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? సంవత్సరం పొడవునా నేల గడ్డ కట్టుకుపోతాడు, మరి దాన్ని ఏమంటారు? ది రీజన్ వేర్ ద గ్రౌండ్ ఈజ్ పర్మనెంట్లీ ఫ్రోజన్ ఈజ్ కాల్డ్ సవన్నా, పర్మాఫ్రాస్ట్, ఎడారి, గడ్డి భూమి. సో ఆన్సర్ ఈజ్ బి, పర్మాఫ్రాస్ట్ అంటారు. ఇక్కడ పర్మాఫ్రాస్ట్ అంటే జనరల్గా ఏం జరుగుతుంది అంటే, సో ఇక్కడ పర్మాఫ్రాస్ట్ అంటే ఏమైతే అంటే టండ్రా ప్రాంతం లోపల అత్యధికమైనటువంటి చలి వల్ల నేల లోపల పొరలు, ఆ మట్టి కూడా రాయిలా గడ్డగట్టిపోవడం జరుగుతుంది. అట్లా ఆ మట్టి కూడా రాయిలా ఉంటుంది కనుక దాన్ని మనం ఇక్కడ పర్మాఫ్రాస్ట్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్ తీసుకుంటే, వేటాడటానికి ఎస్కిమోలు ఉపయోగించే సాంప్రదాయక పడవ ఏది? వేటాడడానికి ఎస్కిమోలు ఉపయోగించేటువంటి సాంప్రదాయ పడవ ఏది? వాట్ ఈజ్ ద ట్రెడిషనల్ బోట్ యూజ్డ్ బై ఎస్కిమోస్ ఫర్ హంటింగ్? సో హంటింగ్ సమయం లోపల ఉపయోగించేటువంటి పడవలు ఏమిటి? సో ద ఆన్సర్ ఈజ్ కాయక్స్ లేదా కయాక్. మరి జనరల్గా ఇవి జంతువుల చర్మము, ఎముకలు, కొద్దిపాటి కర్రలతో తయారు చేయడం జరుగుతుంది. చిన్న పడవ, దీన్ని వేటకు ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే, ఇన్యూయిట్ అనే పదానికి అర్థం ఏమిటి? ది వర్డ్ ఇన్యూయిట్ మీన్స్ వేటగాళ్ళు, ప్రజలు, మంచు నివాసులు, జాలరులు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ బి, ప్రజలు. ఏంటి ఇక్కడ ఆన్సర్ ఈజ్ బి, ప్రజలు. జనరల్గా ఈ ఇన్యూట్ అనేటువంటి మాటకు వారి భాషలో, అంటే వాళ్ళ భాషలో ఒకటి అర్థం ఏంటంటే ప్రజలు అని అర్థం. జనరల్గా వాళ్ళు కూడా ఎస్కిమోలు అని పిలుచుకోవడం కంటే ఇన్యూట్ అని పిలుచుకోవడానికి ఇష్టపడతారు అంటారు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ వీడియోలు మీకు ప్రాక్టీస్ బిట్లు మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. సో మీరు కూడా అట్లే భావించినట్లయితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ టెట్కు మరియు డిఎస్సికి సంబంధించినవి అన్ని రకాలైన గైడెన్స్ ఉంటుంది, అన్ని రకాల ప్రాక్టీస్ బిట్లు
ఇక్కడ మీకు దొరుకుతాయి. సో గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి అడవులు కనిపిస్తాయి? విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద గోదావరి అండ్ కృష్ణా రివర్ బేసిన్స్? సతత హరిత అడవులు, మరి గోదావరి, కృష్ణ నదీ పరివాహక ప్రాంతాలు కనబడేటువంటి సతత హరిత అడవులు, మడ అడవులు లేదా చెరువు అడవులు అంటారు, లేకపోతే ముళ్ళ అడవులు లేదా ఆకురాల్చే అడవులు. ఇక్కడ చూడండి. సో ఆన్సర్ కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈస్ బి. ద ఆన్సర్ ఈస్ బి. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అంటారు ఇది. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. మరి సో ద ఆన్సర్ ఈస్ బి. జనరల్గా ఇది 11 అంకెల కోడ్. ఆన్లైన్లో డబ్బులు పంపేటప్పుడు మరి ఏ శాఖకు పోతుంది అనేది చూడడానికి వరకు యూజ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 22 తీసుకుంటే వస్తువులకు బదులుగా వస్తువులను మార్పిడి చేసుకునే పద్ధతిని ఏమంటారు? సిస్టమ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ గూడ్స్ ఫర్ గూడ్స్ ఈజ్ కాల్డ్. బ్యాంకింగ్, ద్రవ్య వ్యవస్థ, వస్తు మార్పిడి పద్ధతి, వ్యాపారం. సో ద ఆన్సర్ ఈస్ బార్టర్ సిస్టమ్. వస్తు మార్పిడి పద్ధతి అనడం జరుగుతుంది. అంటే ఇది డబ్బు పుట్టక ముందు ఒక వస్తువు ఇచ్చి మరో వస్తువు తీసుకునేవాళ్ళు. ఉదాహరణకు ధాన్యపు గింజలిచ్చి ఉప్పు తీసుకోవడం అనుకోండి. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ బ్యాంకును బ్యాంకర్ల బ్యాంకు అని పిలుస్తారు? సో విచ్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ నౌన్ యాజ్ ద బ్యాంకర్స్ బ్యాంక్? ఎస్బీఐ, ఆర్బీఐ, హెచ్డిఎఫ్సి, పిఎన్బి. ద ఆన్సర్ ఈస్ ఆర్బీఐ. ఆర్బీఐ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని ప్రభుత్వ బ్యాంకు, బ్యాంకులకే బ్యాంకు, కేంద్ర బ్యాంకు అని కూడా జరుగుతుంది. ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులను నియంత్రించడం జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ బి. క్వశ్చన్ నెంబర్ 24 తీసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది దేనికి ఉదాహరణ? ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కరెంట్ ఖాతా, పొదుపు ఖాతా, కాలపరిమితి డిపాజిట్, ఓవర్ డ్రాఫ్ట్. సో ద ఆన్సర్ ఈజ్ ఇది కాలపరిమితి డిపాజిట్ అంటున్నాం. ఇది సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక నిర్ణీత కాలానికి 1 సంవత్సరమో లేదా 2 సంవత్సరాలు దానికి సంబంధించి డబ్బును బ్యాంకులో మనం డిపాజిట్ చేసి ఉంచితే దీనికి ఎందుకు వస్తుంది? ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ హిస్టరీకి వెళ్తే బ్రిటిష్ అండ్ ఇండియన్ ఫ్రీడమ్కి సంబంధించిన క్వశ్చన్లు చూద్దాం కొన్ని. క్వశ్చన్ నెంబర్ 25 తీసుకుంటే ఇక్కడ ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టుక్ ప్లేస్ ఇన్ ది ఇయర్ 1757, 1764, 1857, 1885. ఆన్సర్ కామెంట్ చేయండి. సో మరి మీకు ఇంకా ఏ టాపిక్లపైన వీడియోలు కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ 1757. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1757. ఇక్కడ బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్య యుద్ధం జరిగింది అప్పుడు. సో ఈ యుద్ధమే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలనకు పునాదులు వేయడం జరిగింది అని చెప్తారు. ఇట్లా కూడా అడగవచ్చు క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? హూ ఇంట్రడ్యూస్డ్ ద డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్? కార్న్వాలిస్, డెల్హౌసీ, వెల్లెస్లీ అండ్ లార్డ్ కానింగ్. సో ఆన్సర్ ఈజ్ డెల్హౌసీ. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ డెల్హౌసీ. జనరల్గా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే వారసులు లేకుండా ఎవరైనా రాజులు మరణిస్తే వాళ్ళ రాజ్యాలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ పద్ధతిని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. ఇది డెల్హౌసీ ప్రవేశపెట్టడం జరిగింది. ఆన్సర్ ఈజ్ బి. క్వశ్చన్ నెంబర్ 27 తీసుకుంటే 1857 తిరుగుబాటు ఏ ప్రాంతంలో ఆరంభమైంది లేదా ప్రారంభమైంది? 1857 రివోల్ట్ స్టార్టెడ్ అట్ విచ్ ప్లేస్? ఝాన్సీ, ఢిల్లీ, మీరట్, బారక్పూర్. ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈజ్ సి, మీరట్. ఆన్సర్ ఈజ్ సి. మీరట్ లోపల 1857 మే 10 ఎప్పుడు జరిగింది? మే 10th రోజు సిపాయిలు తిరుగుబాటు చేయడం జరిగింది మీరట్లో. దీన్నే మనం ప్రథమ
ఏమంటారు, స్వతంత్ర సంగ్రామం అని చెప్పడం జరుగుతుంది. ఆన్సర్ ఇస్ సి. క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే, హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం ఎవరు? హూ వాజ్ ద లాస్ట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ స్టేట్? నిజాం ఉల్ ముల్క్, నాసిర్ ఉద్దౌలా, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అఫ్జల్ ఉద్దౌలా. ఎవరు మరి కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈయన హైదరాబాదు సంస్థానం యొక్క చివరి నిజాం. ఈయన తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కూడా కలిసిపోయింది. క్వశ్చన్ నెంబర్ 29 తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సివిక్స్ నుంచి, పౌరశాస్త్రం నుంచి తీసుకుందాం. భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులు ఎవరు? హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్. సో ది ఆన్సర్ ఈస్ బిఆర్ అంబేద్కర్. దట్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ. సో ఇక్కడ రాజ్యాంగాన్ని రాయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ రచనా సంఘానికి ఈయన చైర్మన్. అందుకే ఈయన రాజ్యాంగ పితామహుడు అని కూడా అనడం జరుగుతుంది. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలో ఓటు వేయడానికి కనీస వయస్సు ఎంత? 21, 18, 25, 16. సో ది ఆన్సర్ ఈస్ 18 years, 18 సంవత్సరాలు. నెక్స్ట్ 31 క్వశ్చన్ తీసుకుంటే, ది ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టార్ట్స్ విత్ ద వర్డ్స్. ప్రియాంబుల్ అంటే రాజ్యాంగ పీఠిక. ఈ రాజ్యాంగ పీఠిక ఏ పదాలతో ప్రారంభం అవుతుంది అంటుండు. నేను రాష్ట్రపతిన, భారతదేశ ప్రజలైన మేము, మేము ప్రభుత్వం, దేవుడు భారతదేశాన్ని రక్షించగాక. మరి దేనితో స్టార్ట్ అవుతుంది? సో ది ఆన్సర్ ఈస్ బి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. భారతదేశ ప్రజలమైన మేము అనే దాంతో ఇక్కడ స్టార్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, క్వశ్చన్ నెంబర్ 32. భారత పార్లమెంటు లోపల ఎగువ సభను ఏమంటారు? లోక్సభ, రాజ్యసభ, విధానసభ, విధాన పరిషత్. సో ది ఆన్సర్ ఈస్ ఎగువ సభ అంటుండు కనుక దీన్ని రాజ్యసభ. ఆన్సర్ ఈస్ బి, రాజ్యసభ అంటారు. దీనికి పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యక్షంగా ప్రజలు ఓట్లేయడం ద్వారా గెలిచినటువంటి సభ లోక్సభ. సో ఆన్సర్ ఈస్ బి. ఇక నెక్స్ట్, విపత్తులు నిర్వహణ, వాటికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కొన్ని క్వశ్చన్లు చూద్దాం. సో ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి అతి ముఖ్యమైనటువంటి బిట్లు కొన్ని తీసుకోవడం జరిగింది. మరి వచ్చేటువంటి మరిన్ని గ్రాండ్ టెస్ట్ లోపల టోటల్గా మనకు కవర్ అవుతుంది. దాని గురించి వరి కావాల్సిన పని లేదు. సో భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ది డివైస్ యూజ్ టు మెజర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఈజ్. చూడండి, బారోమీటర్, సిస్మోగ్రాఫ్, థర్మోమీటర్, యానిమోమీటర్. సో ద ఆన్సర్ ఈస్ సిస్మోగ్రాఫ్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇది భూకంపం ఎంత తీవ్రతతోటి కంపించింది అనేది దీని ద్వారా కొలవడం జరుగుతుంది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొన్ని రిలేటెడ్ క్వశ్చన్లు కూడా ఉన్నవి. తెలంగాణ రాష్ట్రం ఏ రోజున ఏర్పడింది? సో డేట్లు చూడండి, June 2nd, 2014. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ద బ్లూ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. నీలి విప్లవం దేనికి సంబంధించింది? పాల ఉత్పత్తి, వ్యవసాయం, చేపల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి. సో ఇది మరి చేపల ఉత్పత్తికి సంబంధించినటువంటిది నీలి విప్లవం, ఫిష్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటిది. మరి శ్వేత విప్లవం అంటే పాలకు సంబంధించింది, హరిత విప్లవం అంటే ఆహార ధాన్యాలకు సంబంధించింది, మరి నీలి విప్లవం అంటే చేపలకు సంబంధించింది. ఆన్సర్ ఈ సి. నెక్స్ట్, సోషల్ మూవ్మెంట్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్ తీసుకుంటే, తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 51 వరకు ఎవరి నాయకత్వంలో జరిగింది? అండర్ హూస్ లీడర్షిప్ డిడ్ ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ టేక్ ప్లేస్? భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ, ముస్లిం లీగ్, బ్రిటిష్ ప్రభుత్వం. సో ది ఆన్సర్ ఈజ్ కమ్యూనిస్టులు దీనికి సంబంధించినటువంటిది కనుక మరి
బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమ్యూనిస్టు పార్టీ ప్రధాన పాత్ర వహించింది. సో ఈ వెట్టి చాకిరి మరియు భూస్వాముల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు గిరిజనులు పేద రైతుల ఆధ్వర్యంలో ఈ పోరాటం చేయడం జరిగింది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37 తీసుకుంటే భూదాన్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై ఆచార్య వినోబా భావే ఇన్ విచ్ తెలంగాణ విలేజ్. ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమాన్ని తెలంగాణలోని ఏ గ్రామంలో ప్రారంభించాడు? జనగామ, పోచంపల్లి, కడివెండి, పరిటాల. సో ద ఆన్సర్ ఈస్ పోచంపల్లి. పోచంపల్లి లోపల స్టార్ట్ చేయడం జరిగింది. అంటే భూమి లేని పేదల కోసం భూస్వాముల నుంచి భూమిని సేకరించి పంపిణీ చేసేటువంటి ఉద్యమం ఇది. ఇది పోచంపల్లి నుంచి ప్రారంభమైంది. 38 తీసుకుంటే సేవలకు ప్రతిఫలంగా రాజులు అధికారులకు భూములను కేటాయించే పద్ధతిని ఏమంటారు? వాట్ వాజ్ ద సిస్టమ్ కాల్డ్? ఏం జరుగుతుంది ఇక్కడ? వేర్ కింగ్స్ గ్రాంటెడ్ ల్యాండ్స్ టు అఫీషియల్స్. ఎందుకు? ఇన్ లీ ఆఫ్ దేర్ సర్వీసెస్. వాళ్ళు చేసిన సేవలకు మరి భూముల్ని కేటాయించడం. రైతువారి పద్ధతి, మహల్వారి పద్ధతి, జాగీర్దారీ వ్యవస్థ, మున్సబ్దారీ వ్యవస్థ. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ సి జాగీర్దారీ వ్యవస్థ. ఇది రాజులు తమ అధికారులకు జీతాలను నగదుగా ఇచ్చే బదులు కొన్ని గ్రామాల మీద పన్నులు వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అంటే తమ హక్కును భూముల రూపంలో ఇవ్వడం జరిగింది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాతీయ ఉద్యమం, ప్రపంచ యుద్ధాలు వీటికి సంబంధించి చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ బిగిన్? 1914, 1918, 1939, 1945. సో ఆన్సర్ ఈస్ ఏ. ఆన్సర్ ఈస్ ఏ. 1914లో స్టార్ట్ అయింది. 1914 నుంచి 18 వరకు ఈ యూరప్ దేశాల మధ్య ఆధిపత్యం కోసం జనరల్గా ఈ యుద్ధం జరిగింది. క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఏ. సత్యశోధక సమాజ్ స్థాపకుడు మరియు దళితుల విద్యా హక్కుల కోసం పోరాడిన వారు ఎవరు? సత్యశోధక సమాజ్ స్థాపకుడు మరియు దళితుల విద్యా హక్కుల కోసం పోరాడింది ఎవరు? ఫౌండర్ ఆఫ్ సత్యశోధక్ సమాజ్ ఫాట్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దళిత్స్. సో ఆన్సర్ ఈస్ జ్యోతిరావు పూలే. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఈయన మరి విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని భావించడం జరిగింది. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. సో ది ఆన్సర్ ఈస్ 1942. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మరి ఇదే సమయంలో కూడా గాంధీ డూ ఆర్ డై అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సో గాంధీజీ నాయకత్వం లోపల మొదట ఇది స్టార్ట్ చేయబడ్డది. సో బ్రిటిష్ వారు మరి ఇండియాను వదిలి వెళ్ళాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ హక్కులు మరియు పాలన గురించి తీసుకుంటే భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన రాజ్యాంగ పరిహారపు హక్కును కల్పిస్తుంది? రాజ్యాంగ పరిహారపు హక్కును కల్పిస్తుంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32, ఆర్టికల్ 44. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు? సో ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 32. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనం ప్రాథమిక హక్కులకు ఎప్పుడైనా భంగం కలిగితే నేరుగా కోర్టులను ఆశ్రయించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగ హృదయం అని కూడా పిలవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 43 తీసుకుంటే భారతదేశంలో కనీస వేతనాల చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1948, 1952, 1991, 2005. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈస్ ఏ. 1948. 1948. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే గ్రామ పంచాయతీకి అధిపతి ఎవరు? మరి హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద గ్రామ పంచాయత్? ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీ చైర్మన్, కలెక్టర్. ఎవరు దీని అధిపతి? సో
ఆన్సర్ ఈజ్ బి సర్పంచ్. సర్పంచే గ్రామ ప్రథమ పౌరుడు అంటారు ఈయన. సో క్వశ్చన్ నెంబర్ 45 తీసుకుంటే, భారతదేశంలో సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ఇండియా ఇన్ 2000, 2005, 2010, 2014. ఆన్సర్ కామెంట్ చేయండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్, 2005. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ తీసుకుంటే మరి ఎకనామిక్స్, సోషల్ ఇష్యూస్కి తీసుకుందాం. సో ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో జీడిపి అనగా ఏమిటి? మరి జీడిపి అంటే ఏమిటి? వాట్ డస్ జీడిపి స్టాండ్ ఫర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ కంట్రీస్ ఎకానమీ? జనరల్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గవర్నమెంట్ డిపాజిట్ ప్లాన్, గ్లోబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ద ఆన్సర్ ఈస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి, స్థూల దేశీయోత్పత్తి అనడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 47, క్వశ్చన్ నెంబర్ 47 తీసుకుంటే, మధ్యాహ్న భోజన పథకం మొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? మిడ్ డే మీల్ స్కీమ్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక. సో ద ఆన్సర్ ఈస్ సి తమిళనాడు. తమిళనాడు లోపల మొదట మరి బల్లోపట విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, పిల్లల లోపల పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి చేపట్టింది. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, భారతదేశం లోపల జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాడు? నేషనల్ ఓటర్స్ డే. వెన్ ఈజ్ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? January 25, August 15, January 26, October 2nd. So answer is January 25 is the right answer. ఇక్కడ మరి ఎందుకోసం చేసుకున్నారు? సో ఇది January 25th తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఎన్నికల సంఘం ఏర్పడ్డటువంటి రోజు. మరి ఎందుకు తీసుకున్నారు ఇది? యువతను ఓటింగ్ లోపల భాగస్వాములు చేయడానికి అవేర్నెస్ కొరకు చేయడం జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఏ. క్వశ్చన్ నెంబర్ 49 తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కులను రక్షించడానికి బాధ్యత వహించేటువంటి ప్రధాన సంస్థ ఏది? విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్టింగ్ చైల్డ్ రైట్స్ గ్లోబల్లీ? WHO, UNICEF, WTO, UNESCO. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి యూనిసెఫ్. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. పిల్లల యొక్క ఆరోగ్యము, విద్య, రక్షణ వీటి కొరకు ఇది కృషి చేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ ఈజ్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ 50. భారతదేశంలో ఒక రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతి ఎవరు? హూ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా? మరి ముఖ్యమంత్రి, గవర్నర్, స్పీకర్ మరియు చీఫ్ జస్టిస్. సో ద ఆన్సర్ ఈజ్ బి గవర్నర్. సో రాష్ట్రంలో ప్రథమ పౌరుడు ఎవరు అంటే గవర్నర్. ఈయన ముఖ్యమంత్రి సలహా మేరకు మరి రాష్ట్ర పాలన లోపల కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. సో ఇవి మనం ఈరోజు మన 8th క్లాస్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన బిట్లను తీసుకోవడం జరిగింది. సో ఎగ్జాముకు వెళ్ళే వరకు మనం అన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా గ్రాండ్ టెస్ట్లను కంప్లీట్ చేసుకుందాము. ఈ టార్గెట్ సోషల్కి సంబంధించినటువంటి అన్ని వీడియోని కంప్లీట్ చేద్దాం. సో మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అట్లే నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలకు మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. సో లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.